బార్లీ పొగాకు తోట ఇది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని జీఎన్పాలెం రైతులు ఇక్కడ పొగాకు సాగు చేస్తున్నారు. మా కుటుంబం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పొగాకు సాగు చేస్తోంది. రైతులు 40 రోజులు పెంచిన నారుని ఇలా పొలంలో నాటుకొని సాగు చేస్తారు. పంటను 3 నుంచి 4 నెలలు పెంచిన తరువాత పండిన ఆకులని 3 విడతలుగా 3 వారాలకు ఒకసారి కోసి ఇలా పాకాలో ఆరబెడతారు. ఎండిన ఆకులను మండెలుగా వేసి మగ్గబెట్టి మంచి రంగు వచ్చాక పొగాకు కంపెనీలకు విక్రయిస్తారు. తక్కువ నీటితో పండే ఈ పంటకు మామూలు వర్షపాతం సరిపోతుంది. వర్షాలు తక్కువైనప్పుడు రైతులు ఇలా కాలువలు, చెరువుల నుంచి పంటను నీటితో తడుపుతారు. పొగాకు కంపెనీలైన ఐటీసీ, జీపీ, డక్కన్ లాంటివి పంట వేయడానికి ముందే రైతులతో అగ్రిమెంట్ చేసుకుని బాండ్స్ ఇస్తారు. దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి యార్డులలో పొగాకును కొనుగోలు చేస్తారు. ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి సాగు చేస్తే 9 నుంచి 13 క్వింటాల వరకు దిగుబడి రావచ్చు. ఆకు క్వాలిటీని బట్టి ఎకరాకు 40 నుంచి 45,000 వరకు లాభం రావచ్చు. వాతావరణం అనుకూలించకపోతే పంట దెబ్బతిని నష్టం కూడా రావచ్చు. ఈ సంవత్సరం తుఫాను, అధిక వర్షపాతం వల్ల మా పంట దెబ్బతిని ఇలా అయింది. దీనిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి మా కుటుంబం చాలా కష్టపడింది. ఈ దేశంలో రైతు లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తున్నారు.